పురుషులు స్త్రీల మధ్య సగటు ఎత్తులో దాదాపు 5 అంగుళాల తేడా ఉంటుందని పరిశోధనలు చెప్తున్నాయి. అమెరికా, బ్రిటన్ కు చెందిన శాస్త్రవేత్తల బృందం దాదాపు 10 లక్షల మందికి పైగా వ్యక్తుల DNA డేటాను విశ్లేషించి ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అనే అంతర్జాతీయ జర్నల్లో ప్రచురింపబడ్డాయి. పురుషులు XY క్రోమోజోమ్ కలిగిన వారు కాగా స్త్రీలు XX క్రోమోజోమ్ కలిగి ఉంటారు. ఇందులో Y క్రోమోజోమ్ ఉండే షాక్స్ అనే ప్రత్యేక జన్యువు ఎముకల పెరుగుదల, శరీర పొడవును ప్రభావితం చేస్తుంది. ఈ షాక్స్ జన్యువు స్త్రీలకు ఉంటుంది, కానీ పురుషులలో ఇది మరింత చురుకుగా పనిచేస్తుంది. Y క్రోమోజోమ్ ఉండడం వల్ల షాక్స్ జన్యువు మరింత ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల పురుషుల్లో ఎత్తు మరింత పెరుగుతుంది. అసలు ఈ జన్యువు పురుషుల ఎత్తులో దాదాపు 25% వృద్ధికి బాధ్యత వహిస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఈ అధ్యయనంలో అదనపు X లేదా Y క్రోమోజోమ్లున్న అరుదైన పరిస్థితులు ఉన్న వ్యక్తులపై కూడా పరిశోధనలు జరిగాయి. అందులో భాగంగా అదనపు Y క్రోమోజోమ్ ఉన్న వ్యక్తులు సాధారణంగా మరింత పొడవుగా ఉన్నారని తేలింది. అయితే అదనపు X క్రోమోజోమ్ మాత్రం అంతగా ప్రభావం చూపించదని తెలుస్తోంది. స్త్రీల శరీరంలో కూడా షాక్స్ జన్యువు ఉన్నా అది Y క్రోమోజోమ్ లో ఉండకపోవడం లేదా దాని ప్రభావం తక్కువగా ఉండడమే కారణంగా భావిస్తున్నారు. దీంతో మహిళల ఎత్తు పెరుగుదలపై ఈ జన్యువు ప్రభావం తక్కువగా ఉంటుంది. ఎత్తును ప్రభావితం చేసే అంశాల్లో జన్యుపరమైన విషయాలతో పాటు హార్మోన్ల ప్రభావం, యుక్త వయసు సమయంలో శరీర అభివృద్ధి, ఎముకల సాంద్రత కూడా కీలక పాత్ర పోషిస్తాయి. స్త్రీల శరీరంలో ఉండే ఈస్ట్రోజన్ హార్మోన్ ఎముకల పెరుగుదలపై నియంత్రణ కల్పిస్తుంది.